ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధి గురించినటువంటి నీ కోరిక అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. నువ్వు సంతృప్తి పరచబడతావు. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు రాజు అయితే ఒక అధికారిని ఆమెకు తోడుగా ఉంచి ఎంతైతే ఆమె నష్టపోయిందో దాని అంతటిని ఆమె పొందేలాగా అతని మార్గాన్ని సరళం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు ఎవరి పక్షాన్ని అయితే ఉంటాడో వారు ఏ విషయంలో కూడా మోసపోరు, బలహీనపడరు, వేదన కలుగుదు. ప్రతి పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక నీ సొత్తుని ఎవరైనా అపహరిస్తే, నీకెవరైనా అన్యాయంగా చేసినట్లయితే, నువ్వు నష్టపోయినట్లయితే దాని గురించి నువ్వు ఎంతగానో ప్రయాసపడతావు. మరలా అది పొందినంత వరకు నువ్వు పోరాటం చేస్తావు. అయితే తన సొంత రక్తం ఇచ్చి తన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రభువు నీ విషయంలో ఏం చేయనే ఉన్నారు. లూకా సువార్త 11:21 వచనంలో బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతను సొత్తు భద్రంగా ఉండను. ఆయనను భద్రంగా కాపాడుకుంటారు, అన్ని విషయాల్లో లేవనెత్తుతారు. ఎత్తైనటువంటి స్థలంలో ఆయన కృపనిచ్చి నీకు నడిపిస్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు. కనుక మనమైతే ఇంకా మన సొత్తు కాదు, మనల్ని ప్రభువే కొనుక్కున్నారు. ఆయన రక్తం ఇచ్చి ఆయన మనల్ని విడిపించారు, ఆయన బలపరిచారు. అన్ని విషయాల్లో కూడా మనకు మార్గాన్ని సరళం చేశారు. కనుక అటువంటి గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? కనుక ఆయన రోషం కలిగిన దేవుడై ఉన్నాడు. అనుదినము ఆయన నీ పట్ల శ్రద్ధ వహించేటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు కొంచెం కానీ మెలకువ కలిగి ఉంటే ఆయన్ని ఎలా శ్రద్ధ తీసుకుంటున్నారో అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలవు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం నుంచి వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము నుండి ఆలునే ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నువ్వు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడిని దేవుని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండిదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఎవరైతే ఆయన సొత్తు అయిపోయారో వారి విషయంలో ప్రభు తీసుకున్నటువంటి శ్రద్ధ ఇట్టి రీతిగా ఉంటుందని ఈ ఉదయకాలాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఉదయకాలనే ప్రతి ఒక్కరూ ఏడ్చుకుంటూ దైవ సన్నిధిని సమీపించవలసిన అవసరం లేదు. కానీ ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన నీకు ఇచ్చేటువంటి గొప్ప ధన్యత గురించి నువ్వు ఆలోచన చేస్తూ సంతోషంగా ఆయన సన్నిధిని సమీపించవలసిన వ్యక్తిగా నీవు ఉండాలి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చినట్లయితే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎన్నో సంవత్సరాల వరకు దాన్ని దాచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనినటువంటి ప్రభువు మనల్ని బానిసలుగా చూడడం లేదు, కానీ దుష్టుడికి బానిసలుగా కాకుండా నిమిత్తము అన్ని విషయాల్లో కృపనిచ్చి స్వేచ్ఛగా ఆయన విడిపించినటువంటి రీతిగా ఆయన స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, ఆయన సన్నిధిలో సాగిలపడడానికి ఆయన గొప్ప కృపని నీకు ఉదయకాలను అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆయన నిన్ను విడిపించడానికి గొప్ప రోషం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వు ఎంతగానో సంతోషించాలంటే ఉదయాన్నే సంతోషంతో ఆయన ప్రసన్నతను చూసడానికి ఆయన సన్నిధిలో నువ్వు ప్రవేశించాలి. నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా దానియేలు ఎలాగైతే ముమ్మారు సంతోషంగా ఆయన సన్నిధిలో ప్రవేశించి గొప్ప సమాధానాన్ని పొందుకున్నాడు, అటువంటి సమాధానం నీకు కావలిగా ఉండి కాపాడునుగాక. ఆమేన్.
దేవా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా ప్రతిదినము మమ్మల్ని లేవనెత్తి పట్టుకొని కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఇంక నువ్వు బలపరిచి నీ మహిమతో నింపి నడిపించమని, ప్రతి భయములో నుంచి విడిపించి గొప్ప చేయమని, దేవ గొప్ప ధైర్యమును స్వాస్యముగా అనుగ్రహించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.